Hello students, welcome to GNV Learning Portal. RRB Group D and NTPC examinations గానీ లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో పర్సెంటేజెస్ అనేటువంటి టాపిక్ ముఖ్యమైనటువంటి టాపిక్. దీని నుంచి మనకి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అయితే అర్థమెటిక్ ఎబిలిటీ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనము ఆర్ఆర్బి మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో పర్సెంటేజ్ సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఇచ్చారో అవి ఇక్కడ మనం సాల్వ్ చేద్దాము. ఇంపార్టెంట్ మోడల్స్. సో ముందుగా అసలు పర్సెంటేజ్ అంటే ఏంటో చూద్దాం మనం ఒకసారి. పర్సెంటేజ్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ ఏ నెంబర్ యాజ్ అ ఫ్రాక్షన్ ఆఫ్ 100. 100 యొక్క ఫ్రాక్షన్ కింద మనము ఏదైనా ఒక నెంబర్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని మనం పర్సెంటేజ్ అంటాం. అందుకే పెర్ సెంట్, సెంట్ అంటే 100 అని అర్థం కదా. సో ఒక 100కు ఆ విలువ ఎంత ఉంటుంది అని, ఒక 100కు ఆ విలువ ఎంత ఉంటుంది అనేది పెర్ సెంట్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం. దానికి సింబల్ కూడా మనం పర్సెంటేజ్ సింబల్ ఇది ఇస్తాము. ఇక్కడ 20% అంటే 20/100, 20/100 అంటే దట్ ఈస్ 1/5. సో 1/5 టైమ్స్ ఉంటుంది. 20/100 అనేది సంథింగ్, ఏదైనా ఒక నెంబర్ కావచ్చు లేదా ఒక ప్రొడక్ట్ వాల్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది మనకు అంత పర్సెంటేజ్ 1/5 పార్ట్ ఉందనేసి మన విషయాన్ని మనం ఇక్కడ చెప్తాము. సో ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఇఫ్ ద ఆర్టికల్ ఇంక్రీజెస్ బై x% కనుక పెంచితే దెన్ రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ x/100 + x × 100. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2% పెంచామనుకోండి, 2/102 × 100 అవుతుంది. ఒకవేళ x% డిక్రీజ్ అయిందనుకోండి, కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే x/100 - x × 100 అంటే ఎంత అవుతుంది? x 2% ఇంక్రీజ్ చేసాం, సో డిక్రీజ్ చేసాం, 2/98 × 100 అవుతుంది. సో ఈ రకమైనటువంటి ఫార్ములాతో మనం డైరెక్ట్గా ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అలాగే ఫస్ట్ x% ఇంక్రీజ్ అయ్యి తర్వాత x% డిక్రీజ్ అయింది, దెన్ ద నెట్ రిజల్ట్ ఆల్వేస్ బి మైనస్, లాసే వస్తుందమ్మా. ఇలాంటి టైంలో ఖచ్చితంగా మనకేమొస్తుంది? లాసే వస్తుంది. అంటే x% ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్ కనుక చేస్తే ఖచ్చితంగా మనకేమొస్తుందంటే లాసే వస్తుంది. సో -x²/100 పర్సంటేజ్ అనేటువంటిది ఇక్కడ మనము ఫార్ములాగా తీసుకుంటాము. బట్ ఎప్పుడు కూడా మనకి ఇది లాస్ గానే వస్తుంది. ఒకవేళ 2 సక్సెసివ్ పర్సంటేజెస్ అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది అంటే అప్పుడు ఫార్ములా ఏంటంటే a + b + ab/100 వస్తుంది. అదే 2 సక్సెసివ్ పర్సంటేజెస్ లో ఒకసారి ఇంక్రీజ్ అయ్యి ఒకసారి డిక్రీజ్ అయింది, ఒకసారి ఇంక్రీజ్ అయ్యి ఒకసారి డిక్రీజ్ అయింది, అప్పుడు ఏమవుతుంది? a - b - ab/100. అది ఇది ఫార్ములా ఒకటే, కాకపోతే ఇక్కడ a అనేది +a ఉంది, బి అనేది -b ఉంది. ఇక్కడ రెండు కూడా ప్లస్, ఇంక్రీజ్ చేసాం కాబట్టి రెండు ప్లస్, కాబట్టి రెండు చోట్ల ప్లస్ ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? బి ఉన్న చోట మైనస్ వేసుకున్నాం, అందువల్ల a - b - ab/100 అనేది వచ్చింది. ఇవి మనకి పర్సంటేజెస్ లో ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి ఫార్ములాస్. సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు పర్సంటేజ్ మీద ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో అలాగే ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేద్దాం రండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ 3 యాసిడ్స్ ఏబిసి అనేటువంటి 3 యాసిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ కూడా ఇచ్చాం, 20%, 30%, 40%. అంటే ఇది ఏకి సంబంధించి, ఇది బికి సంబంధించి, ఇది సికి సంబంధించి కాన్సన్ట్రేషన్. అదే విధంగా వాటి యొక్క రేషియోస్ కూడా ఇచ్చాడు. ఏ ఎంత ఇచ్చాడు? 3%, 3 రేషియో ఇచ్చాడు, బి 5 రేషియో ఇచ్చాడు, సి అనేది ఏ రేషియో ఇస్తే వాడికి కావాల్సిన వాల్యూ ఎంత అంటే ఏఎం. సో ఈ రేషియోలో కనుక బ్లెండ్ చేస్తే ఆ బ్లెండ్ చేసిన తర్వాత వచ్చినటువంటి సొల్యూషన్ యొక్క టోటల్ కాన్సన్ట్రేషన్ 30% అవుతుందంట. సో ఆ సందర్భంలో ఏ విలువ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ స్మాల్ ఏ వాల్యూ. సో ఇచ్చిన లెక్క ప్రకారం రాసుకుందాం. మనకి ఎంత? ఫస్ట్ సొల్యూషన్ 20% తీసుకున్నాడు. 20% టోటల్ సొల్యూషన్ లో ఎంత ఉందంట? 3% ఉంది. 20% అంటే మనకు తెలుసమ్మా 20/100. 20% అంటే 20/100 ఇంటూ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. ప్లస్ నెక్స్ట్ సొల్యూషన్ బి తీసుకోండి. సొల్యూషన్ బి 30% ఉందంట. 30% అంటే 30/100 ఎన్ని భాగాలు ఉంది? 5 భాగాలు ఉంది. ప్లస్ సి
40% అంట. 40% అంటే 40/100 ఎన్ని భాగాలు ఉంది అంటే స్మాల్ ఏ పార్ట్స్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ సొల్యూషన్ ఎంతమ్మా 30% అంట. అంటే 30/100 ఇంటూ ఇవే కదా మనకు ఉన్నటువంటి భాగాలు. సో 3 + 5 + a. సో టోటల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇచ్చిన రేషియోలో 3/5a. సో ఈ 3 యాడ్ చేస్తేనే కదా మనకి ఇది వస్తుంది. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే ఇండివిజువల్ పర్సంటేజెస్ తీసుకుని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూకి సమానం అవుతుంది. రెండు వైపులా 100 ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. 20 + 20 × 3 అంటే 60 + 150 + 40a ఈజ్ ఈక్వల్ టు 30 × 8 + a. అన్ని చోట్ల ఇక్కడ 0 ఉందమ్మా, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఒక 0 ఉంది. సో క్యాన్సిల్ చేసేయచ్చు. 6 + 15 + 4a ఈజ్ ఈక్వల్ టు 3 × 8 + a. 6 + 15 21 + 4a ఈజ్ ఈక్వల్ టు 24 + 3a. సో ఈ 3a ఇటు పంపించండి, 21 ఇటు పంపించండి. దట్ ఎంప్లాయిస్ 4a - 3a ఈజ్ ఈక్వల్ టు 24 - 21. సో a ఈజ్ ఈక్వల్ టు 3. a ఈజ్ ఈక్వల్ టు 3. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 3 ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. రవి salary was increased by 50%. After some time his new salary was also increased by 50%. Find his gain percentage of salary. సో రవి శాలరీ అమ్మ మనకి ఎంతో తెలీదు, దాన్ని 50% ఇంక్రీజ్ చేశారంట. సో ప్లస్ తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఈ 50% ఇంక్రీజ్ చేశాక దాని మీద ఇంకో 50% ఇంక్రీజ్ చేశారు మళ్ళీ. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? గెయిన్ అడుగుతున్నాడు. ఎంత ఇంక్రీజ్ చేశారని అడగడంలే, ఎంత నుంచి ఎంతకి ఇంక్రీజ్ అయింది, ఎంత గెయిన్ వచ్చింది రవికి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాడు. సో ఉదాహరణకి మనం ఏం చేద్దామంటే రవికి 100 రూపాయల శాలరీ అనుకుందాం ఇనీషియల్గా. 100 రూపాయల శాలరీ 50% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 150 రూపాయలు అవుతుంది కదా. ఇప్పుడు ఈ 150 మీద ఇంకొక 50%, 150లో సగం 75 కదా. 150లో సగం 75 అంటే 75 కలపండి, +75 చేయాలి. ఇక్కడేమో +50 చేస్తారు 50% కాబట్టి, ఇక్కడ +75 చేస్తారు. +75 చేస్తే 225 వస్తుంది. సో 100కి 225కి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 125 అవుతుంది. సో అతని పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అంటే 125% పెరుగుతుందమ్మా. ఇది మనకు ఆల్రెడీ మనం ఫస్ట్ స్లైడ్లో ఫార్ములా చూసాము. ఏంటి? సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే a+b/ab/100తో మనం ఐడెంటిఫై చేయొచ్చు సక్సెసివ్ ఫార్ములా అని. సో ఇక్కడ మనకి ఎంత అయింది? 50. బి అన్నా కూడా 50నే. 50 × 50/100. ఈ 100 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 50 + 50 100 అవుతుంది. 100 + 25 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 125. ఇదే కదా మనకు వచ్చిన ఆన్సరు. మనం జనరల్గా థియరిటికల్గా ఆలోచన చేసినా అదే వచ్చింది, ఫార్ములా ప్రకారం చేసినా కూడా అదే వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ చూడమ్మా. ఈ ఎలక్షన్కి సంబంధించిన మోడల్ ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్స్లో వస్తూ ఉంటుంది. ఈ మోడల్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది. చూడండి, నేను ఎలక్షన్ బిట్వీన్ సునీత అండ్ మమత, సునీత మమతకి మధ్య ఎలక్షన్స్ అయితే జరిగినాయి. దాంట్లో 85% ఆఫ్ ఓటర్స్ కాస్ట్ దేర్ ఓట్స్. సో 100లో 85 మంది ఓట్ చేశారమ్మా. నా 100ని కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తానంటే కొద్దిగా నెంబర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, వేలల్లో ఉన్నాయి కాబట్టి 1000 మంది అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది అనుకుంటున్నా. 1000 మంది ఎవరు? టోటల్ ఓటర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 1000 మంది టోటల్ ఓటర్స్ అనుకుంటున్నాను. ఈ టోటల్ ఓటర్స్లో మనకి ఎంత కాస్ట్ అయింది ఓటు? 85%. సో 1000లో 85% అంటే 850. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఇవి మనకి టోటల్ ఓట్స్ అమ్మ.
అంటే ఓట్స్ అంటే కాస్ట్ చేసినటువంటి ఓట్స్, కాస్ట్ ఓట్స్ ఇవి 850 మెంబర్స్ ఓట్ చేశారు. అయితే వీటిల్లో ఏమంటున్నాడు, ఇన్వాలిడ్ 2% అంట. ఇన్వాలిడ్ అనేది 1000లో తీసుకో మనం, ఏవైతే కాస్ట్ చేసిన ఓట్స్లో ఉంటాయో దాంట్లో 2%. ఫర్ ఎగ్జాంపుల్ 850 ఉందాం, 850లో 1% అంటే ఎంత అవుతుంది, 8.5 అవుతుంది. 2% అంటే 8.5 ఇంటూ 2 అంటే 17. అంటే 17 ఓట్స్ ఇన్వాలిడ్ అని తెలుస్తుంది. 17 ఓట్స్ ఇన్వాలిడ్ అని తెలుస్తుంది. మరి వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అయి ఉంటాయి, వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉంటాయి, 850 నుంచి 17 తీసేస్తేనే కదా, అంటే 833 ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ అని మనకు తెలుస్తుంది. ఈ 833లో సునీతకి ఎన్ని వచ్చినాయి ఓట్లు, 64,974 వచ్చినాయి. అది 78% అంటమ్మా. అంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో అది 78% ఉందంట. వ్యాలిడ్ ఓట్స్ ఎంత, 833. సో ఈ 833లో 78% అంటే 78/100 వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 649.74 649.74 వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా, మనము టోటల్ ఓటర్స్ని 1000 మందిని తీసుకున్నాము, 85% కాస్ట్ చేశారు కాబట్టి 850 మంది ఓటేశారు అనుకున్నాం. 1000లో 850 మంది ఓటేశారు అనుకుంటున్నాం. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2% ఇన్వాలిడ్ అన్నాడు. సో 850లో 2% అంటే 17 ఓట్లు తీసేయాలి. సో వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని వచ్చినాయి అంటే 833 ఓట్లు వచ్చినాయి. ఈ 833 వ్యాలిడ్ ఓట్స్లో 78% సునీతకు వస్తే మిగిలిన 22% మమతాకు వచ్చింది. సో 78% కాబట్టి ఈ వ్యాలిడ్ ఓట్స్ని 78తో మల్టిప్లై చేసి బై 100 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 649.74 వచ్చింది. 649.74 కాదు, మనకి టోటల్ ఓట్స్ ఎన్ని అని చెప్పాడు, 64,974. దట్ సునీత గాట్, విచ్ ఇస్ 78%. అంటే 78% ఆఫ్ టోటల్ ఓట్స్ ఎంత అంటే 649.74 అనమాట. ఈ 649.74 రావాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. ఇది 100 ఇంటూ 100 చేసామనుకో, మొత్తం ఇవన్నీ కూడా ఇంటూ 100 చేయాలి. మనకు కావాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కదమ్మా. 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1000 పక్కన 2 సున్నాలు 5 సున్నాలు చేరుతాయి. కాబట్టి 1 lakh ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ బి. అగైన్ ఎలక్షన్ కి సంబంధించిన క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates P and Q, P మరియు Q అనేటువంటి 2 క్యాండిడేట్స్ ఉన్నారు. P got 78% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. మొత్తం వ్యాలిడ్ ఓట్స్ లో Pకి 78% అయితే వచ్చింది. సో ఆల్రెడీ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అతనే ఇచ్చాడు 756. మనకి ఈజీ, కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అయితే ఇచ్చాడు. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్లో వాడికి ఏం కావాలి, వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఆఫ్ క్యూ. వ్యాలిడ్ ఓట్స్ ఆఫ్ పి పర్సంటేజ్ ఇచ్చాడు 78%. కాబట్టి క్యూ యొక్క వ్యాలిడ్ ఓట్స్ ఎంత అవుతాయి, 100 కాబట్టి 100లో 78 తీసేస్తే 22. సో క్యూ యొక్క వ్యాలిడ్ ఓట్స్ ఏంటంటే 22%. అయితే ఇంకేమడుతున్నాడు, 10% ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ కాస్ట్ దేర్ ఓట్. వీళ్ళందరూ మొత్తం ఓటర్లే, కానీ ఇందులో 10% మంది ఓటేయలేదంట. అంటే ఎంతమంది ఓటేసి ఉంటారు, 90 మంది ఓటేసి ఉంటారు. 100కి 90 మంది ఓటేసి ఉంటారు. అంటే 90% ఆఫ్ పోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, 15% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ వేర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇది టోటల్ పోల్డ్ ఓట్స్ అమ్మ, టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్ లో కూడా 15% ఇన్వాలిడ్ అని చెప్తున్నాడు. అంటే 100లో 15 తీసేస్తే 85/100 మనకి వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. 15% ఇన్వాలిడ్ అంటే 85% వ్యాలిడ్ కదా. సో కాబట్టి 85% వ్యాలిడ్ అంటే ఈ టోటల్ వాల్యూలో 90% మంది ఓటేస్తే ఈ 90% మందిలో కూడా 85% మందే కరెక్ట్గా ఓటేశారు. ఇవి టోటల్ వ్యాలిడ్ ఓట్స్కి ఈక్వల్ అవుతుందమ్మా. ఈ టోటల్ వ్యాలిడ్ ఓట్స్లోనే కదా మనకి ఈ క్యూ యొక్క పర్సంటేజ్ 22% అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో కాబట్టి 22% మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి 22/100 వేసుకుంటాం. ఈ 4 సున్నాలు ఈ 4 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి.
ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది 756 into 9 into 85 into 22 by 10 2 into 5 అని రాద్దాం. ఈ 2 ఇందులో 11 టైమ్స్ పోతుంది, 5 ఇందులో 17 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 756 into 9 into 17 into 11. ఇక్కడ మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే 9 ఉంది. సో 9 డివిజిబుల్ రూల్ చెక్ చేద్దామంటే మొత్తం అన్ని 9తో పోతాయమ్మా. ఎందుకంటే 7 2 తీసేయండి, 4 5 6 మళ్ళీ ఇవన్నీ కలిపితే 9. సో అన్నీ 9తో డివిజిబుల్ అవుతాయి, ఎందుకంటే ఇదే నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. అలాగే పోనీ 11 చెక్ చేద్దాం అనుకున్నా 11 కూడా అవుతుంది. 1 1 3 అమ్మ, 4 5 6. అలాగే ఇక్కడ చూడండి 7 4 11 13 వస్తుంది. సో ఇలా 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలన్నా మనకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 1 - 1 1 + 1 9, ఇక్కడ 9 వచ్చేస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. సో 9 - 9 0 వచ్చేస్తుంది కదా, విచ్ ఇస్ డివిజిబుల్ బై 11. సో కాబట్టి ఈ రెండు చెక్ చేసిన అంటే డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ టెక్నిక్ వాడదాం. 9 6 54 అమ్మ, అంటే 9 6 54, 7 4 28. సో లాస్ట్ యూనిట్ డిజిట్ మనకి ఎంత వస్తుందమ్మా, యూనిట్ డిజిట్ 8 రావాలి. యూనిట్ డిజిట్ 8 వచ్చేటువంటి నెంబర్ ఏముంది, ఒకటే ఒకటి ఉంది, దట్ ఈస్ ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి క్యూకి ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి అంటే 1 2 7 2 3 4 8 వ్యాలిడ్ ఓట్స్ అయితే వచ్చినాయి. క్యూ గాట్ ద వ్యాలిడ్ ఓట్స్ 1 2 7 2 3 4 8, ఇన్ని ఓట్లు అయితే వచ్చినాయి అమ్మా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాము. ద సాలరీ ఆఫ్ ఎ వర్కర్ ఇస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25%, దెన్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 12%, దెన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిస్ సాలరీ ఈజ్. సో ఇక్కడ కూడా అంతే, 100 రూపాయలు ఫస్ట్ 25 రూపీస్ ఇంక్రీజ్ చేశారంటే 125 అయింది. సో 25% పెంచారమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, 12% డిక్రీజ్ చేస్తున్నాం, 12% డిక్రీజ్ చేస్తున్నాడు. 12% డిక్రీజ్ చేశాడంటే 125లో 88 అనే కదా, 125లో 88% అనే కదా. సో ఇందులో మనకి ఇది 5 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది, ఇది 22 టైమ్స్ పోతే మనకి 110 వస్తుందమ్మా. అంటే ఆల్రెడీ ముందు 100 ఉంది, ఇప్పుడు 110 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి పర్సంటేజెస్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో వచ్చినటువంటి డిఫరెంట్ మోడల్స్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము. మరిన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కానీ మ్యాథమెటిక్స్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ కానీ తెలుసుకోవాలి. అలాగే ఈ పర్సంటేజ్ సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో కూడా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసము GNV లెర్నింగ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.